కల్పన గారు చేసిన లక్ష్మీదేవి. నిజంగా లక్ష్మీదేవి ప్రాణం పోసుకొని నా ఒళ్ళో కూర్చున్నారా అన్నంత ఫీల్ కలుగుతుంది దీన్ని చూస్తుంటే ఈ బొమ్మని. అసలంటే బొమ్మ అనకూడదేమో. ప్రత్యక్ష అమ్మవారిలా కనిపిస్తున్నారు. అంత అందంగా రెడీ చేశారు. సో, కల్పన గారినైతే నేనైతే పరిచయం చేసేస్తున్నాను. కల్పన గారు, గుడ్ నమస్తే. మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. శ్రావణ శుక్రవార శుభాకాంక్షలండి. మీకు కూడానండి. మీ క్రియేటివిటీ చూస్తుంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. మీ వర్క్ అయితే మాత్రం ప్రతి ఒక్క ఈవెంట్‌కి తగ్గట్టు మీరు ఆ బొమ్మల్ని అరేంజ్ చేయడం కాకుండా అంటే నిజంగా ప్రాణాలు పోసుకొని మన ముందు నడియాడుతున్నాయి అనేటట్టు ఇక్కడైతే నాకు అట్మాస్ఫియర్ అలా కనిపిస్తుంది. అసలేంటండి అసలు ఈ క్రియేటివిటీకి కారణం మీ వెనకాతల ప్రోత్సహించేవారు ఎవరంటే మీరు ఫస్ట్ ఎవరు చెప్తారు? కృష్ణయ్య అనే చెప్పాలి. ఎందుకంటే స్వామి గురించే నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది. కృష్ణాష్టమి గురించని డాల్స్ చేయడం స్టార్ట్ చేశానన్నమాట. ఆ స్టార్ట్ చేయడం చేస్తున్నప్పుడు అప్పటికే మా అబ్బాయి యూట్యూబ్‌లో ఛానెల్ ఒకటి మామూలుగా క్రియేట్ చేశాడు. నా పేరున మామూలుగా క్రియేట్ చేశాడు. దాంట్లో పెడదామని సరదాగా అలా పెట్టాము. అలా పెట్టింది వ్యూస్ అవి బాగా వచ్చేసరికి ఫస్ట్ అసలు ఫోటోలు తీసి పెట్టామండి. ఓకే. తర్వాత వీడియోస్ స్టార్ట్ చేసాం. మేకింగ్ ఎలా చేయాలి ఏంటని. ఒక 7 ఇయర్స్ క్రితం అయితే డాల్స్ అన్నది అంత ప్రాచుర్యంలో లేదు. ఓకే. ఓకే. నేను చేసిన ఒక డాల్ అయితే 28,000,000 ఎళ్ళిందండి. ఓహ్! 28,000,000 వ్యూస్ వచ్చాయి ఒకదానికి. ఆ డాల్ ఏంటంటే మన సౌత్ ఇండియన్ బార్బీ. హ్మ్. చీర హ్మ్. ఎలా కట్టడం బార్బీకి అలాగనమాట. ప్రతి ఏడు కృష్ణాష్టమికి ఏంటేం చేయాలా అని ఒక 6 నెలల ముందు నుంచి ఇంక ఈ కృష్ణాష్టమి అయితే మళ్ళీ నెక్స్ట్ కృష్ణాష్టమికి ఏం చేయాలి? ఏ దేవుళ్ళు పెట్టాలి? ఎలా థీమ్ చేయాలని అలాగా ఆలోచిస్తూ ఉంటాననమాట. సో, నాకు ఫస్టు ఇన్‌స్పిరేషన్ అయితే కృష్ణయ్యే. ఓకే. మన్ను తినే కృష్ణయ్య మీతో ఇన్ని అద్భుతాలను సృష్టించాడనమాట. యెస్. అంతేనా? చెప్పాలంటే అది నిజమేనండి. మేడం అంటే డాగ్స్‌ని చూస్తుంటే అసలు నిజంగా ముచ్చటగా అంటే అలా చూస్తూ ఉండాలి అనిపిస్తుంది. సో, ఇంత క్రియేటివిటీ వెనకాతల చాలా కష్టం ఉంటుంది. ఒక అకేషన్‌కి తగ్గట్టు ఇప్పుడు కృష్ణాష్టమి సందర్భంగా ఇవన్నీ ప్రతి ఒక్క ఘటాన్ని కూడా మీరు చూపిస్తున్నారు. సో, దీని వెనకాతల ఎన్ని రోజుల కృషి ఉంటుందండి? ఇవన్నీ చేయడానికైతే నాకు దగ్గర దగ్గర ఒక 2 ½ మంత్స్ నుంచి స్టార్ట్ హ్మ్. హ్మ్. చేశానండి. అంటే నేను నా రోజులోని ఒక 4, 5 అవర్సే దానికి స్పెండ్ చేస్తాను. రోజు మొత్తమే చేస్తే నాకు ఒక నెల రోజులు అయిపోతాయి కానీ, నేను షాప్ ఉంది. షాప్ ఓకే. చూసుకొని, ఇంట్లో నేను వంట అది చేసుకొని, దీనికి స్పెండ్ చేస్తాను. నేను ఎంతవరకు చేయగలనో ఒక 4, 5 అవర్స్ దీనికి కేటాయిస్తాననమాట. ఒక మినిమమ్ 3 మంత్స్ నుంచి అలాగా రోజు కొద్ది కాదు టైం నాకో చిన్న డౌటొస్తుంది. మీ వాచ్‌లో టైమ్ ఏమైనా మీకు ఎక్స్‌ట్రా ఇచ్చాడా దేవుడు? నాకైతే అనిపిస్తుంది. ఒక 4, 5 అవర్స్ చాలించాడండి. ఏమైనా ఇస్తున్నారా ఎక్స్‌ట్రాగా? నాకు చాలట్లేదు చెప్పాలంటే టైము. కాదు. ఇంట్లో పని ఓకే. షాప్ షాప్ ఉందండి. అది కాకుండా మళ్ళీ వచ్చి ఇవన్నీ అరేంజ్ ఆ! చేస్తున్నారు. మీరు కూడా చక్కగా ఈ బొమ్మలతో పాటు బొమ్మలా ఉన్నారు. నాకైతే అలానే అనిపించింది. సో, ఏంటండి హెల్త్ సీక్రెట్ అయితే నాకు తెలుసుకోవాలి. అండ్ మీ ఎనర్జీ సీక్రెట్ కూడా. హెల్త్ సీక్రెట్ ఏం లేదండి. అంతా ఈయన చలవ, మా వారి చలవ, మా పిల్లల చలవ. అంతే. ఏదైనా కావాలంటే ఫస్టు చెప్పిన వెంటనే మా వారు తెస్తారు. హ్మ్. ఏదైనా మర్చిపోకుండా చెప్పాను అంటే తెస్తారు. సో, ఏవైనా యూట్యూబ్ రిలేటెడ్‌గా అంటే నాకేదైనా నాకసలు యాక్చువల్‌గా ఏమీ తెలీదు. యెస్. అంతా మా బాబే చూసుకుంటాడు. పెళ్లవ్వని ముందు వరకు మా పాప వీడియోలు ఎడిటింగ్ అన్నీ చేసేది. తను మ్యారేజ్ అయ్యి ఎళ్ళిపోయిన తర్వాత ఎడిటింగ్ అది నేను నేర్చుకున్నానులెండి. హ్మ్. ఓకే. ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నా తను చూసుకుంటాడు. ఏమైనా కావాలన్నా పిల్లలిద్దరూ చూసుకుంటారు. మా వారైతే నాకింకా ఫుల్ సపోర్ట్ మా వారైతే. మొత్తం అన్నీ ఆయన తీసుకొస్తారు ఏం కావాలంటే అది. కాదు నీట్‌గా ఇంత చిన్న చిన్న వస్తువులు ఇప్పుడు ఇది చూడండి. ఈ వస్తువులు ఇవన్నీ అంటే ముందు ప్లాన్ చేసుకుంటారా? అంటే ఒకలా ఇలా తయారు చేయాలి. దీనికి ఈ వస్తువులు నీడ్ ఉంటాయి అన్నీ ప్రిపేర్ చేసుకుంటారా? అలాగేం ఉండదండి. నేను కూర్చున్న తర్వాత మొత్తం అన్నీ పెట్టేసుకుంటాను మెటీరియల్ అంతా. ఏ వస్తువుకి ఇంకో దానికి సంబంధం ఉండదు. నేను చేసిన దానికి యాక్చువల్‌గా చెప్పాలంటే ఒకలాగా చేయలేను అన్నట్టుగా ఒకదానికి సంబంధం ఉండదు. హ్మ్. అలాగా నా మైండ్‌లో ఏ థాట్ వస్తే అలాగా నెక్లెస్ అది చేయాలనుకోండి. అలా నెక్లెస్ ఇప్పుడు ఆ అమ్మవారికి ఏవైతే బావుంటాయో చూస్తాను. అలా చేసేస్తానండి. అండ్ ఇంకా దాన్ని బట్టి బొమ్మను బట్టి చేసుకొని ఎళ్ళిపోతాను. అంటే ఆటోమేటిక్‌గా వర్క్‌లో దిగిన తర్వాత ఆ! అంతే మనం అంటే ముందుగా ముందేమీ ప్లానింగ్ ఏం ఉండదు. ఉండదు. వర్క్‌లో దిగిన తర్వాత ఫైనల్ ఔట్‌పుట్ ఆ! ఇంత అందంగా ఉంటుంది. అది. మన అష్టలక్ష్మిలా. ఆ! అష్టలక్ష్మికి ఇదో ధాన్య అదే అంటున్నాను. ఇవన్నీ కూడా అసల ఎలా ఆలోచిస్తున్నారు? ఇవన్నీ ఎలా అంటే ఒక వస్తువు తెచ్చుకుంటే ఇంకో వస్తువు అయ్యో! ఇది లేదు అని మర్చిపోతూ ఉంటుంటాం. ఆ! మొత్తం కానీ అలా ఇక్కడేం నాకు కనపడలేదు. మీరు అన్నీ కూడా చక్కగా అరేంజ్ చేసుకుంటున్నారు. అంతేనండి. అన్నీ ముందుగా తెప్పించేసుకుంటాను. బల్క్‌లోనే ఓకే. తీసుకుంటాను ఓకే. ఐటెమ్స్ అన్నీ. ఇంకా ఏవైనా
బెడ్‌షీట్ అంటే ఏమైనా తగ్గినా ఇక్కడ లోకల్‌లో తీసుకుంటాను. మొత్తం అన్నీ పెట్టుకొని అప్పుడు స్టార్ట్ చేస్తాననమాట అండి వర్క్. మేడం ఈ డాల్స్ అవి అబ్బాయి అదే కృష్ణుడి డాల్ లేదంటే తగ్గట్టు హ్మ్. మీరు అనేటట్టు ఒంగోని కొన్ని అకేషన్స్‌లో ఒంగోని రోకలు పెట్టిదచ్చు. ఈ డాల్స్ అన్ని ఎక్కడి నుండి తెప్పించుకుంటారు ఆర్డర్? ఆన్‌లైనేనండి. ఆన్‌లైన్. ఆన్‌లైను తెప్పిస్తాను. బల్క్‌లో తెప్పించుకుంటాను. ఓకే. బల్క్‌లో తెప్పించుకొని ఉంచుకుంటాను. నేను రెంట్ పర్పస్ కూడా ఇస్తానండి. ఇప్పుడు అందరూ అంటే అందరూ బేర్ చేయలేరు కదా డబ్బులు. అవును. అవును. ఈ డాల్స్ ఏంటంటే క్వాలిటీవి తెప్పిస్తాం మనం, కాస్ట్ ఎక్కువుంటాయి. కాస్ట్ ఎక్కువ ఓకే. పడతాయి. సో, అందుకనే చాలా మందికి రెంట్ పర్పస్ ఇప్పుడు గోధుమరాయి సెట్ అని గాని, హ్మ్. హ్మ్. ఇంకా పెళ్లి సెట్టు అవన్నీ షాప్‌లో ఉన్నాయన్నమాట. అవన్నీ రెంట్‌కిస్తామండి. రెంట్‌కిస్తాము. ఆన్‌లైన్ యూఎస్ఏ అవి కూడా మనకి ఇప్పుడు గృహప్రవేశానికి ఇప్పుడు హౌస్ ఏంటి వార్మింగ్. ఇక్కడ ప్రొడక్ట్స్ అక్కడికి అంటే వెళ్తాయి. యూఎస్ఏ అక్కడికి ఆ! కూడా వెళ్తాయి. పంపిస్తాను. పంపిస్తారు. హ్మ్. ఆ! ఎవరైనా యూట్యూబ్‌లో చూసి ఆర్డర్ పెట్టుకొని నాకు మెసేజ్ చేస్తే చేసి పంపిస్తామండి. చాలా మటుకు పంపించాం ఇప్పటిదాకా దుబాయ్, యూఎస్ఏ పంపించానండి. దుబాయ్ కృష్ణోళ్ళు పంపించాము. ఓకే. యూఎస్ఏ మాత్రం ఒక 5, 6 మంది హౌస్ వార్మింగ్‌వే తీసుకున్నారు. సీమంతం సెట్‌లు. తీసుకుంటారు కదా! తీసుకున్న తర్వాత వాళ్ళు రిసీవ్ చేసుకున్న తర్వాత మీకు ఫోను చేస్తారు కదా! మేడం మేము అంటే ఇంతలా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అసలంటే మాకిక్కడ చూస్తేనే ఇలా అనిపించింది. అలాంటిది వాళ్ళెంతో ప్లాన్ చేసుకుంటూ ఆశగా ఎదురు చూస్తారు. ఎలాంటి ఫైనల్ అవుట్‌పుట్ తోటి మేము ఆర్డర్ చేసింది వస్తదా అని. సో, వాళ్ళిచ్చే కామెంట్స్ గాని, లేదంటే వాళ్ళిచ్చే రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుంది? ఏంటంటే నేను మొత్తం అంతా రెడీ చేయంగానే వాళ్ళకి ఒక పిక్ పెట్టేస్తానండి. హ్మ్. ఇంకా ఏవైనా కావాలంటే సరిచేయడాలున్నా అవి కూడా చెప్పేస్తారు. అవి అన్నీ చేసి పంపిస్తాను. హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఎందుకంటే మనం ఇచ్చే రేట్ కూడా బయట ఇన్‌స్టాగ్రామ్ వాటిల్లో గాని చూసుకున్నా మనం ఇచ్చే రేట్ చాలా తక్కువే మార్జిన్ ఓకే. అన్నది. నేను చాలా తక్కువ దీంట్లోనే చేస్తాననమాట. మరీ ఎక్కువ ఏసేసుకొని అలా కాకుండా రీజనబుల్‌గా అన్నట్టే నేను చేస్తానండి. అంటే సాధారణంగా అంటే ఇది ఇక్కడికొచ్చి చూస్తే గాని ఇంత నైపుణ్యం ఉందని తెలియదు. బొమ్మలు తయారు చేయడం అంటే బొమ్మల్లో ఏమొస్తుంది? బొమ్మలు తయారు చేయడం వల్ల ఏం లాభం అనేవాళ్ళున్నారా? కొంతమంది ఉంటారండి. అందరూ ఉండరు గానీ, కొంతమంది ఉంటారు. కొంతమంది అందరికీ ఇంట్రెస్ట్ ఉండదు గదండీ. హ్మ్. బొమ్మలంటే అందరికీ ఇంట్రెస్ట్ ఉండదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం చాలా మంది నన్ను అప్రిషియేట్ చేయడం మాత్రం "నువ్వు చేసే బొమ్మల్లో ఏదో కళ ఉంటది" అని జెప్పి మా ఫ్రెండ్స్ అందరూ అంటారండి. మిగతా బొమ్మలు చూస్తాం గానీ, బయటోళ్ళు కొంతమంది యెస్. వేరే ఆ! ఉంటాయి గదా! వాళ్ళవి చూసినప్పుడు మాత్రం వాళ్ళైతే నాకు ఈ కాంప్లిమెంట్ ఇస్తారు. "నువ్వు చేసిన బొమ్మల్లో ఉన్నంత కళ వేరే వాటిని చూసినవి నాకు రాదు" యెస్. అని ఎవరు చూసినా ఆ మాటైతే అంటారండి. సో, మీరు మీరన్నారు గతంలో కాదు నేను ఒక 7 ఇయర్స్ నుండి స్టార్ట్ చేశాను 8 అనేసని. ఇయర్స్. 7-8 ఇయర్స్ సరే. ఫస్ట్ మీరు తయారు చేసిన దానికి వచ్చిన ఇన్‌కమ్ అంటే అది రూ. 1 కావచ్చు, ఎంతైనా కావచ్చు. ఆ హ్యాపీనెస్ ఎలా ఉంది? హ్యాపీయే అండి. అవునా? 500 వచ్చింది. ఫస్ట్ ఒక డాల్‌కి తను ఆర్డర్ ఇచ్చుకున్నారు. ఓకే. 500 వచ్చింది. చాలా హ్యాపీ. హ్మ్. చాలా చాలా హ్యాపీ. అవునా? ఎందుకంటే మన మనలో ఈ క్రియేటివిటీ ఉందనే ముందు వాళ్ళు గుర్తించి మనకు ఆర్డర్ ఇవ్వడం మనకి హ్యాపీ కదా! యెస్. నేను చేస్తానని నాకే ఫస్ట్ తెలీదు. నువ్వు చేయగలవు అని వాళ్ళు ఆర్డర్ ఇస్తేనే కదా మనకి మనం చేయగలము అని మనలో క్రియేటివిటీ బయటకొస్తదండి. ఇప్పుడు ఎవరైనా కస్టమర్‌లు కూడా మనకి క్లయింట్స్ మాకిలా కావాలి, ఇలా కావాలని వేరే వేరే ఫోటోస్ అన్నీ పంపిస్తే నాకు అలాగే కావాలనిపిస్తది. వాళ్ళకి క్రియేటివిటీగా కావాలని చేయించుకున్నోళ్ళు మనకి ఓకే. ఇంకా బాగా చేంజ్ ఇవ్వాలి చెయ్యాలి అని. అనిపిస్తది. అవుట్‌పుట్ బాగా రావాలి అని చెప్పేసి. సో, నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఫస్ట్ డాల్‌దయితే 500 చాలా హ్యాపీగా అనిపించింది. అంటే యూట్యూబ్ నుండి కూడా ఎర్న్ చేస్తున్నారు. సో, అది దాంతో పాటు ఇది అంటే బిజినెస్ ఇటు కమర్షియల్‌గా అదే హ్మ్. విధంగా ఇంట్లో ఇవన్నీ ఒక్కొక్కసారి అనిపిస్తుందా? అసలు నాకు ప్రెషర్ ఫీల్ అవుతున్నాను అనేసి. ఒక్కోసారి అనిపిస్తది గానీ, ఇష్టంతో చేస్తాను గదా! కష్టమే. ఏం అనిపిచ్చదండి. ఈ డాల్స్ అయితే మాత్రం నాకు ఎంతసేపు కూర్చున్నా ఏం అనిపిచ్చదు. బ్యాక్ పెయిన్ అవి లేసిన తర్వాత వస్తది. వర్క్ నుంచి లేసిన తర్వాత వస్తది గానీ, కూర్చున్నంత సేపు నాకేమి అనిపిచ్చదు. ఇలా చేయాలి, అలా చేయాలి అలాగా మైండ్ ముఖ్యంగా మన పిల్లల దగ్గరికొచ్చేసరికి ఈ బొమ్మ నాకు కావాలి, ఆ బొమ్మ కావాలి అని అల్లరి చేస్తుంటారు. మీకు అలాంటివి ఎదురయ్యాయా ఇవి తయారు అంటే చేసేటప్పుడు? నేను తయారు చేసేటప్పటికి మా పిల్లలు పెద్దోళ్ళయిపోయారు. ఓకే. ఆ! అవసరం పడలేదు. ఇప్పుడు ఇంకా మనోడు ఏమన్నా మరి మొన్న అడగలేదా చిన్నప్పుడు? అమ్మ నీకింత క్రియేటివిటీ ఉంది కదా! మా చిన్నప్పుడు ఇలాంటి బొమ్మలు ఎందుకు తయారు చేయలేదని అడగలేదా వాళ్ళు? యాక్చువల్‌గా నేను నా చిన్నప్పుడు ఎక్కడికెళ్ళినా ముందు బార్బీ డాల్స్ చూస్తే ఏడ్చేదాన్ని. ఓకే. నాకు కావాలి బార్బీ డాల్స్ అని. ఇప్పుడు ఇంటి నిండా బార్బీ డాల్సే. నాకు తనివి తీరిపోతుందిలెండి. పిల్లలు చిన్నప్పుడు అంటే వాళ్ళకి ఏమైనా కొన్నా కూడా యెస్. వాళ్ళెప్పుడు పేచీలు పెట్టింది లేదు. నేనైతే నే నాకింతుందని స్వామి వల్లే నాకు తెలిసింది.
చేయడం అందుకే కృష్ణుడి బొమ్మలు ఎక్కువ. నేను ఏం చేసినా ముందు కృష్ణుడినే ఊహించుకుంటాను. ఆ బొమ్మకి కృష్ణుడు చేయడానికి బావుంటదా? లేదా? ఏది చూసినా. కృష్ణయ్యపై మీకెంత భక్తి ఉందో ఆయన పట్టుకొని మీరు మాట్లాడుతుంటే ఫస్ట్ అంటే నేను ఏది చూద్దామన్నా మీరు ఫస్ట్ కృష్ణయ్యనే తీసి చూపిస్తారు. నాకర్థమైంది కృష్ణయ్యపై చాలా ఇష్టమండి. మీకున్న భక్తి ఏంటని. పెళ్ళైన దగ్గర అంటే మా చిన్నప్పుడు మా అమ్మగారు చేసేవాళ్ళు గానీ, జస్ట్ ఒక 5 ప్రసాదాలు అలా ఓకే. చేసేవారు. నేను కూడా పెళ్ళైన దగ్గర నుంచి 5 రకాలే పంచాన్నాలని హ్మ్. హ్మ్. చక్కెర పొంగలి, కట్టు పొంగలి, దద్దోజనం, పరమాన్నం, పులిహార ఈ 5 రకాలు చేస్తామనమాట అండి. ఒక 25 అదే 20 ఇయర్స్ వరకు అలా చేసిందాన్నే. ఈ డెకరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత డెకరేషన్ ప్లస్ ప్రసాదాలు. ఇప్పుడు కూడా స్వామికి అలంకరణ ఇష్టం కదా! సో, అలంకరణ మీదే నేను ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతాను. అంటే కల్పన గారింట్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. అంటే బొమ్మలే. అదే అంటే అది మనుషుల వల్ల కాదు, దేవతామూర్తులు బొమ్మల రూపంలో వచ్చి ఇక్కడ సందడి చేస్తారా? ఎన్ని రోజుల పాటు? ఒక్కరోజేనండి. హ్మ్. ఒక్కరోజే. ఒక్కరోజే చేస్తాం. ఎందుకంటే మొత్తం అంతా ఈ బొమ్మలతో పాటు ఫ్లవర్ డెకరేషన్ ఒస్తది. ఓకే. సో, అది ఒక రోజు కన్నా ఎక్కువ ఉంచామనుకోండి, డెకరేషన్ పువ్వులన్నీ వాడిపోతాయి. యెస్. స్మెల్ వచ్చేస్తాయి కాబట్టి మేము ఇప్పటి వరకు 15 ఏళ్ల నుంచి చేస్తున్న ఈ డెకరేషన్. డెకరేషన్ 15 ఏళ్ల నుంచి చేస్తున్నా ఒకరోజు. హ్మ్. ఎందుకంటే మర్నాడు తీసియాలి. తీసియకపోతే పువ్వులవి వాడిపోతాయి కదా! సో, ఫ్లవర్ కల్పన గారు డెకరేషన్ ఓన్లీ కృష్ణాష్టమికేనా? లేదంటే ప్రతి అకేషన్‌కి తగ్గట్టు బొమ్మల్ని ఏర్పాటు చేసి ప్రతి ఉత్సవాన్ని కూడా ప్రతి ఒక్క పండగను కూడా స్పెషల్‌గా సెలబ్రేట్ చేసుకుంటారా? లేదండి. కృష్ణాష్టమికే. నా ఓన్లీ ఫర్ నా క్రి ఇదంతా ఓన్లీ ఫర్ కృష్ణయ్య. అంతే. ఆ కృష్ణయ్యకి కల్పన ఆ! గారి భక్తి, ప్రేమ అంతా కూడా అంకితం అన్నమాట. అంతే. కృష్ణాష్టమికేనండి. ఆ! మిగతా వాటిలకి నేనే అంటే పూజ చేసుకుంటాం, గుడికెళ్ళొస్తాము అంతవరకే. ఓకే. కృష్ణాష్టమికి మాత్రమే మొత్తం అంతా నేను ఆలోచించేదైనా ఎప్పుడు ఆలోచించినా కృష్ణాష్టమి గురించే. హ్మ్. ఎందుకో మరి అలాగా భగవంతుడు నాకు ఓకే. అలాగా ఇచ్చాడంతే. ఆ థాట్స్ అలా ఆ స్వామి గురించి ఆలోచిస్తాను. ఇప్పుడు ఇంకా అంటే చదవాలి. నాకు క్రియేటివిటీ మనం ఏదైనా చూసేటప్పుడు ఇప్పుడు ఇక్కడ నాకనిపిస్తుంది. అబ్బా! ఇలాంటివి చేస్తే బావుండు కదా! అని. మీకు చిన్నప్పుడు ఏదో ఒక సందర్భం కనిపించే ఉంటుంది. నేను కూడా స్టార్ట్ చేయాలి అనేసని. ఇలాంటి బొమ్మలు నేనెందుకు తయారు చేయకూడదు? నేను చూస్తున్నాను కానీ చిన్నప్పుడైతే మీరనేటట్టు బార్బీని ఒకసారి ఆ! చూసానన్నారు. సో, ఆ బార్బీని చూసిన తర్వాత కలిగే ఆనందం, సరే ఈ బార్బీని ఇంత అందంగా నేనెందుకు తయారు చేయలేనని ఎప్పుడు కలిగిందంటారు నాకు? ఎప్పుడు నాకు చిన్నప్పుడైతే ఎప్పుడూ తెలియలేదండి. ఓకే. పెద్దయిన తర్వాత పిల్లలకి కొన్న బార్బీస్‌కి ఎప్పుడైనా చేశానేమో. దీని గురించి పర్పస్ అయితే మాత్రం ఏ బొమ్మ చూసినా ముందు నాకు కృష్ణుడే చేయాలనిపిస్తదండి. తర్వాత ఇప్పుడు అష్టలక్ష్మిలు అందరూ తీసుకుంటున్నారు. రెంట్ పర్పసే ఓకే. తీసుకుంటున్నారు. అందరూ చాలా మంది అడుగుతున్నారనమాట. హ్మ్. సో, అందు గురించని అష్టలక్ష్మిలు కూడా చేశాననమాట అండి. ఆఫ్టర్ ది అంటే ఇప్పుడు శ్రావణ మాసం ఉంది కాబట్టి అవును. అమ్మవారివి ఇలా హ్మ్. ఆఫ్టర్ దిస్ ఏం చేస్తారు ఇవన్నీ కూడా శారీస్ ఆల్రెడీ అవన్నీ? సేల్ చేశానండి. ఇక్కడ కొత్తకోల వేణుగోపాల స్వామి గుడి ఉంది హ్మ్. కదండీ! యెస్. సారు చేయించుకున్నారు అష్టలక్ష్మిలో ప్రతి హ్మ్. శుక్రవారం పెడతారండి. హుహుహు. అమ్మవారికి టెంపుల్. శుక్రవారం శ్రావణ మాసంలో 4 వారాలు కంపల్సరీ గుడిలో పెడతారు. ఓకే. వేరేవి చేయించుకున్నారు. సేమ్ ఇలాంటివే సార్ చేయించుకున్నారు. సో, కల్పన గారు నాకు అంటే అనిపిస్తుంది. ఈ క్రియేటివిటీ మీ వరకేనా? లేదు ఏదైనా ట్రైనింగ్ అంటే నేర్చుకోవాలనే ఆసక్తి ఉండే వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ ఇచ్చే అంటే చాలా మంది అడిగారు కానీ ఆహ్, ఎ ఎప్పుడు అలాగ అనుకోలే. నాకు దీంతోనే అయిపోతుంది. సో, మళ్ళీ దానికంటే వేరే ఆ కాన్సెప్ట్ అంతా వేరేగా హ్మ్. ఉంటది. మా పాప నేర్పిస్తదండి ఆన్‌లైన్. ఓకే. హుహు. బొమ్మలు ఆన్‌లైన్. కాదు. తనదంతా వేరే క్రోచెట్ అని, ఓకే. ఇంకా మండల ఆర్ట్ అని, హ్మ్. ఇంకా ఇప్పుడొస్తున్నాయి గదండీ! వాటి పేర్లు నాకు అసలు కొన్ని కొన్ని అయితే రావు. తను అలాంటివన్నీ ఓకే. నేర్పిస్తది. పెయింటింగ్స్ అన్నీ ఆన్‌లైన్ కోర్సెస్ నేర్పిస్తదండి. ఓకే. హ్మ్. కల్పన గారు ఇక్కడికొచ్చి చూసిన తర్వాత అంటే కల్పన గారు డాల్స్ అనైతే మాత్రం నాకు తెలుసు. కానీ నిజంగా కల్పన గారు డాల్‌లాగా ఒక బార్బీ బొమ్మలాగా ఉన్నారు మీరు. అంతే కాకుండా ఇక్కడున్నవన్నీ కూడా ఒక్కొక్కటి అంటే ఒక్కటి చూస్తే ఒక్కదాన్ని మించి ఇంకోటి, ఇంకో దాన్ని చూసి ఇంకా పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు అదేవిధంగా ప్రతి అకేషన్‌ని ఇంత అద్భుతంగా చూపించొచ్చా? ప్రతి ఒక్క ఘటానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ఈవెన్ పిల్లలు ఎవరైనా అడిగితే మనం దాన్నంతా నీట్‌గా క్లియర్‌గా అదెందుకొచ్చింది? ఎందుకయింది? అని ప్రతీది కూడా క్లియర్‌గా సో, కల్పన గారు థాంక్ యూ సో మచ్. ఎంత అందంగా ఒక సాధారణ గృహిణి తలుచుకుంటే ఎలాంటి అద్భుతాన్ని సృష్టించగలుగుతుంది. థాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ప్లస్ నేను ఇలాగ చేయడానికి కూడా కారణం పిల్లలకి మన సనాతన ధర్మం యెస్. తెలుస్తది. ఆహ్, హిందూ పురాణాలు అన్నీ నేను చెప్పలేకపోవచ్చు.
కొన్నైనా మనం యెస్. కృష్ణుడి గురించి ఇలా బొమ్మల రూపంలో చెప్పొచ్చన్న ఒక కాన్సెప్ట్ కూడా ఉంది. సో, అందుకే ఈసారి ఎప్పుడు ఒక 6 థీమ్స్ అలా పెడతానండి. ఈసారి కృష్ణుడు పుట్టిన దగ్గర నుంచి కంసుడిని చంపినంత వరకే. మళ్ళీ హ్మ్. పెద్ద కృష్ణుడు పెద్దయిన తర్వాత అవును. ఆ స్వామి లీలలు వేరేగా ఉంటాయి. అక్కడి దాకా ఎళ్ళలేదు గానీ మాకు ప్లేస్ కూడా చాలదండి. ఇంకా యెస్. ఎక్కువ యెస్. చేసినా మాకు ప్లేస్ చాలదు. సో, కృష్ణుడు కంసుడిని చంపినంత వరకు ఉన్న స్వామివారి ఘట్టాలు మెయిన్ ఘట్టాలేవున్నాయో అవి నేను తీసుకొచ్చానని అనుకుంటున్నాను. సో, పిల్లలకి కూడా చూసిన వాళ్ళకి తెలుస్తది కదా! ఆ ఉద్దేశంతో చేశాననమాట. నా బొమ్మలు మీ ద్వారా బయట ప్రపంచానికి అంటే నా ఛానెల్ ఉంది. కానీ మీ ద్వారా వెళ్ళింది కూడా ఇంకా బావుంటది గదండీ! సో, చాలా చాలా థాంక్స్ అండి. యెస్. మహిళల గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. టైం సరిపోదు. పొద్దున్నుండి ఇంట్లో పనే సరిపోతుంది అని అనుకుంటాం కదా! నిజంగా కల్పన గారు చెప్పిన తర్వాత, ఆమె వర్క్ అంతా చూసిన తర్వాత మనసు మార్చుకుంటారు అని చెప్పాను కదా! మీరు కూడా నమ్ముతున్నారు కదా! యెస్. అంటే ఆలోచన పెట్టాలే గాని, ఎలాంటి అసాధ్యాన్నైనా సుసాధ్యం చెయ్యొచ్చు అని కల్పన గారైతే ప్రూవ్ చేశారు. సో, ఇంత మంచి బొమ్మల్ని తయారు చేయడమే కాకుండా, ప్రతి ఒక్క ఘట్టాన్ని వివరించడం, ప్రతి ఒక్క అకేషన్‌ని దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో కూడా బొమ్మల ద్వారా పిల్లలకి తెలియజేయాలి. మన సంస్కృతి, సంప్రదాయాల్ని, సనాతన ధర్మాన్ని కూడా పిల్లలకి తెలియజేయాలనే ఆలోచనతో ఒక అడుగు ముందుకు వేశానని చెప్పారు చూడండి. ఆలోచించిన నిజంగా ఆమె ఆలోచనకి మనమైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి.